తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జపాన్లో పర్యటించనున్నారు. జపాన్లో జరుగుతున్న ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో పాల్గొనేందుకు ఆయన తన టీంతో కలిసి జపాన్కు వెళ్తున్నారు. ఈ టూర్ నేటి నుంచి నెల 22 వరకు కొనసాగుతుంది. అక్కడ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జపాన్లో పర్యటించనున్నారు. జపాన్లో జరుగుతున్న ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో పాల్గొనేందుకు ఆయన తన టీంతో కలిసి జపాన్కు వెళ్తున్నారు. ఈ టూర్ నేటి నుంచి నెల 22 వరకు కొనసాగుతుంది. అక్కడ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఇంకా జపాన్ పర్యటనకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. నేటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతుంది. ఈ ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా టోక్యో, ఒసాకా నగరాల్లో సీఎం టూర్ అతని బృందం కూడా పర్యటించనుంది. మొత్తం కూడా ఈ పర్యటన తెలంగాణకు పెట్టుబడులు రప్పించేందుకు ప్రత్యేకంగా కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు కంపెనీలతోటి అక్కడ ప్రతినిధులతోటి కూడా సీఎం బృందము చర్చలు జరిపి కంపెనీలు రాబట్టేందుకు కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. ఇక పర్యటనకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించేందుకు జపాన్ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడానికి చర్చలు జరుపుతామని తెలిపింది. సాంకేతిక సహకారంలో జపాన్ ప్రాఖ్యాత కంపెనీలతో ముఖ్యంగా టయోటా, తొషిబా, ఐటీన్ వంటి సంస్థలతో సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చించనున్నారు. ఇక ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో 2025కు సంబంధించి తెలంగాణ పెవిలియన్ ప్రారంభం అవుతుంది. తెలంగాణ ఈ ఎక్స్పోలో ముఖ్యంగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి కోసం జపాన్ లోని పరిశ్రమలకు మద్దతు అందించడం కోసం కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుంది. ఇక ఏప్రిల్ 16వ తారీఖున ముఖ్యమంత్రి, ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందం బెంగళూరులోని ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ కు బయలుదేరుతారు. అంటే ఈ రోజున వెళ్లిపోయి అక్కడికి చేరుకొని నరికా ఎయిర్పోర్టు టోక్యో నగరానికి చేరుకున్న తర్వాత భారత రాయబారితో సమావేశం నిర్వహించనున్నారు. ఇంకా ఏప్రిల్ 17వ తారీఖున ఆ పలువురు సంస్థలతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వంటి సంస్థలతో ముఖ్యమంత్రి బృందం సమావేశం ఏర్పాటు కానుంది. ఇక తొషిబా ఫ్యాక్టరీ సందర్శించి సాయంత్రం టోక్యోలోని తొషిబా సందర్శించి వాటి పరిశ్రమల విధానాన్ని తెలుసుకున్నది ఈ బృందం. ఇక ఏప్రిల్ 18వ తేదీన గాంధీ విగ్రహానికి టోక్యోలోని పుష్పాంజలి సమర్పణ చేస్తారు. టోక్యో గవర్నర్ తోనూ సమావేశం జరగనుంది. జపాన్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనూ మర్యాద పూర్వకంగా కలిసి అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రముఖ కంపెనీలు సీఈఓలతోని సమావేశం ఏర్పాటు చేయనున్నారు. టయోటా, తొషిబా, ఐటీ, ఎన్జీపీ కంపెనీల సీఈఓలతోని వేరువేరుగా సమావేశాలు జరపనున్నారు. ఈ సమావేశాల్లో ఇన్నోవేషన్ సాంకేతిక పరిజ్ఞానంపై కూడా చర్చలు కొనసాగనున్నాయి. ఇక ఇండియన్ ఎంబసీ ఆర్గనైజ్ ఇండస్ట్రీ సమావేశాలలో కూడా వీరు పాల్గొనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీ జపాన్ నుంచి మద్దతు పొందేందుకు కూడా ఈ చర్చలు కొనసాగుతాయన్నారు. సుమిదా రివర్ ఫ్రంట్ సందర్శించి టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో వాటి శాస్త్రవేత్తలతో కూడా చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన మౌంట్ ఫూజీ ప్రాంతం సందర్శించి ఒసాకా నుంచి మౌంట్ ఫూజీకి వెళ్తారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని అధ్యయనం చేస్తారు. ఇక ఈ పర్యటనలో భాగంగా అరకుయా పార్క్ సందర్శించి పరిసరాలపై అవగాహన పెంచుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీన మేయర్ తో సమావేశం
అయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రత్యేకంగా చర్చించున్నారు. పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. టోకో టౌన్ సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, అక్కడ వాతావరణాన్ని పరిరక్షణకు సంబంధించిన వాటిపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంది. ఇక 21వ తేదీన కూడా తెలంగాణ పేలింగ్ ప్రారంభించి ఆ రోజున ముఖ్యమైన సంఘటనలకు ఒకాసాలోని వరల్డ్ ఎక్స్పోలో 2025 తెలంగాణ పేలింగ్ ప్రారంభం కానుంది. బిజినెస్ రౌండ్ టేబుల్ కూడా కొనసాగుతుంది. ఇందులో జపాన్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ లోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి తెలంగాణలో పెట్టుబడులపై ప్రత్యేకంగా చర్చలు జరగనున్నాయి. ఇక ఒసాగా రివర్ ఫ్రంట్ సందర్శన, నగరంలోని ప్రఖ్యాత రివర్ ఫ్రంట్ సందర్శించి ఆ ప్రాంత అభివృద్ధిపై చర్చలు కొనసాగనున్నాయి. ఇట్లా తెలంగాణకు ప్రధానంగా పెట్టుబడులనే రావడం కోసం ఈ పర్యటన కొనసాగుతుంది. ఇక ఏప్రిల్ 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం ఒకాసా నుంచి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి కోసము ప్రత్యేకంగా ఈ పర్యటన కొనసాగుతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాతకి అనేక కంపెనీలు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు వచ్చాయి. లక్షలాది మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నేపథ్యంలో ఇంకా మరిన్ని కంపెనీలు కూడా తెలంగాణకు వస్తే యాకేష్, అంటే ముఖ్యంగా ఎన్ని వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది? తప్పకుండా, ఎందుకంటే జపాన్ అంటే సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశము. చాలా కంపెనీలు కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జపాన్ లో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వము ఈ వాతావరణం అయితేంది, ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితేంది, ఇవన్నిటినీ కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇతర దేశాలు అంటే జపాన్ లాంటి దేశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు, స్థలము, ఇలాంటి అన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అయితే వేల కోట్ల రూపాయల పెట్టుబడులను జపాన్ ప్రభుత్వము ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణము, ప్రభుత్వ నిర్ణయాలు మంచిగా ఉన్నాయి కనుక తమ వద్దకు రావాలని ఆహ్వానించడానికి ప్రధానంగా ఈ సీఎం బృందం వెళ్తుంది. ఈ పెట్టుబడులు వస్తే కనుక తెలంగాణ రాష్ట్రానికి అటు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇంకా అభివృద్ధి చెందడానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి క్రమంలోనే ఈ పర్యటన కొనసాగుతుందనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. ఇప్పుడు జపాన్ నుంచి కనుక ఈ పెట్టుబడులు తీసుకొస్తే ఇతర దేశాలు కూడా ఇంకా అనేక కంపెనీలను కూడా తెలంగాణకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే కూడా ప్రధానంగా అక్కడ ప్రభుత్వ రాయబారులు అయితే అధికార వర్గాలను కూడా ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యాకేష్.